హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిష్ని వ్లాగ్స్. సో ఈరోజు నేను వ్లాగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి నేను షూట్ చేయలేదు కాబట్టి మార్నింగ్ నుంచి కుదరదు. సో ఆఫ్టర్నూన్ నేను రెడీ అయిన తర్వాత నుంచి కొంచెం మనకి వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం రెడీ అవుతామో అప్పుడు మాత్రమే. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏమేమి చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూజువల్లీ మనకి ఎవరన్నా ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటేనే మనం కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఏదైనా వర్క్ అనేది అయితే మనము డెడికేటెడ్గా చేస్తాము. సో లేనప్పుడు ఇలానే ఉంటుంది అనమాట, అలానే ఉంటుంది. సో ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా, సో పాప ఉన్నప్పుడు అయితే మాత్రం అన్నీ వర్క్స్ ఏంటి అంటే చకచక చకచక అయిపోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఏంటి అంటే వర్క్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చా అంటే లేదు, మనం పాపతోటి కంపల్సరీగా ఆడుకోవాలి. సో లేదు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. ఫీల్ అవ్వడం కాదు కానివ్వండి. సో ఇంక పిల్లలతో మనం కాకపోతే ఇంకెవరు ఆడతారు చెప్పండి. సో అదొకటి అనమాట. సో ఇప్పుడైతే మా పాప అయితే అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ డేని ఎంతగా ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే వన్ టిపికల్ వెరీ లేజీ డే అనమాట. ఎస్, గట్టిగా అయితే మనం పిల్లలు లేనప్పుడు నాకు తెలిసి వేరే వాళ్ళు ఎలాగో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ డే మొత్తం మీద ఒక 5 hours వర్క్ చేస్తానేమో. మిగతా అంతా లిటరలీ జస్ట్ అలా కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, వాట్సాప్, ఎవ్రీథింగ్ ఏదో ఒకటి అలా సెర్చ్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ 5 hours నేనేం చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను ఈరోజు. బట్ ఏంటి అంటే మార్నింగ్ సెషన్ అయిపోయింది కాబట్టి సో ఆఫ్టర్నూన్ లంచ్కి నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత ఏం చేశాను అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో వాటిలన్నిటిని కూడా కట్ చేద్దాము అని ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఎంత ఈజీగా కట్ చేయొచ్చు అనేది. సో మోస్ట్లీ ఏంటి అంటే చాలామంది కటర్తో కానీ చాకుతో కానీ కట్ చేస్తూ ఉంటారు కదా, లేదంటే కత్తిపీటని యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ చిక్కుడుకాయలకి నేనేం చేసినానంటే కట్టర్తో కాకుండా నాకు మర్చిపోయిన కట్టర్ అనేది తీసేసాను అనమాట. సో కట్టర్ మళ్ళీ తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎలాగో మనం చిక్కుడుకాయల్ని ఏమంటారు ఉడికించుకోవాలి కాబట్టి ఇలాగ నేను కుక్కర్లోనే ఇలాగా నైఫ్ తోటి కట్ చేస్తున్నాను. సో ఇలా అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. మీకు చాలా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా కానీ ఇలాగ ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలన్నిటిని అయితే ఇలాగా నేను కట్ చేసుకొని సో 2 edges కూడా నేను తీసేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలోనే మనము అంటే ఇన్నిసార్లు పెట్టే పని లేకుండా కొంచెం త్వరగా మనకి వర్క్ అవ్వాలి అనుకుంటే ఇలాగ చిక్కుడుకాయలతో పాటునే నేను పప్పును కూడా ఉడకపెడదాము. అంటే ఓన్లీ చిక్కుడుకాయ అయితే మనకి తినడానికి కొంచెం సింగిల్ కర్రీ లాగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి పప్పు కూడా కడిగి పెడదామని. సో వీటితో పాటు దాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను అనేది. ఇలా అయితే నాకు చాలా ఈజీగా అండ్ నేనైతే మొత్తం ఇవన్నీ కూడా ఒక 10 minutes, ఒక 5 to 10 minutesలో నేను కట్ చేసేసాను అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా మీరు ఈ ప్రాసెస్ నచ్చి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే సో ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. అండ్ అంటే యూజువల్గా పాప ఉన్నప్పుడు అని చెప్పాను కదా, సో పాప లేనప్పుడు అయితే ఇట్లానే కొంచెం తీరిగ్గా చేస్తాను అనమాట వర్క్ ఏదైనా కానీ. సో ఉంటే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తను ఆడుకుంటున్న టైంలో కానివ్వండి, తను స్లీపింగ్ టైంలో కానివ్వండి చేసుకోవాలన్నమాట పనులు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక చిన్న గిన్నెలో కందిపప్పును కూడా తీసుకొని దాన్ని వాష్ చేసుకొని
ఇలాగా చిక్కుడుకాయలన్నిటిని కూడా ఇలా సైడ్స్కి జరిపేసి మిడిల్లో ఇలాగ మనము బౌల్ పెట్టేస్తే రెండు కూడా మనకి చక్కగా ఒకేసారి కుక్ అయిపోతాయి అన్నమాట. 2 సార్లు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అండ్ ఇందులోకి మామూలుగా కుక్కర్లో వాటర్ యాడ్ చేస్తాం కదా, అలాగా యాడ్ చేసాను. అండ్ అలాగే పప్పులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ అనేది క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ వరకు నేను రాణిస్తాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ చిక్కుడుకాయలు ఉడకాలి, అలాగే పప్పును కూడా ఉడకాలి కాబట్టి. సో రెండింటిని ఇక్కడ నేను ఏంటంటే సెట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ లాగా వచ్చిందనమాట, కింద కాయలు అవన్నీ పడిపోయి. సో అందుకని ఇలాగ నేను ఇప్పుడైతే కుక్కర్ అనేది క్లోజ్ చేసేసాను. అండ్ స్టవ్ మీద పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ వరకు మనము కుక్ చేసుకుంటే చాలు. సో ఈలోపు మనకి అవి చిక్కుడుకాయలు ఉడికేలోపు మార్నింగ్ మనం తిన్న టిఫిన్ ఉంటాయి కదా, డిషెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను నీట్గా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. యూజువల్లీ ఇంత అంటే మరీ ఇంత పంచువల్గా నేనేం చెయ్యనండి. ఏదో అప్పుడప్పుడు ఇలా రెడీ అయినప్పుడు ఏదో పనులు చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో లేదు అంటే మాత్రం చాలా బద్ధకంగా ఉంటాను నేను. సో అలాగా కొంతసేపు ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే మనం రైస్ కూడా అవ్వాలి కదా, సో రైస్ కూడా కడిగి పెట్టుకోవాలి. దానికంటే ముందు అయితే ఇక్కడ మనం ఇవి క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి చకచక, ఎక్కువే ఉండవు కదా బ్రేక్ఫాస్ట్ అంటే, చాలా తక్కువ ఉంటాయి ప్లేట్స్ అవి. సో అవైతే ఇక్కడ నేను వాష్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను. అండ్ అలాగే వాటర్ వేసేసి కొంచెం సేపు అలాగా నానబెట్టాను అనమాట. అండ్ ఇవి నానబెట్టేలోపు మనకి చిక్కుడుకాయలు అవి కూడా మనకి అయిపోయింది. ఇక్కడ చూసారా అంట్లు కూడా కడిగేశాను. ఈ ప్రెషర్ మనకి పోయేలోపు మనకి బియ్యం నానుతాయి అనమాట. సో ఈలోపు నేనైతే ఈ పప్పుని మెదిపేస్తున్నాను. జస్ట్ మనం స్పూన్తో స్మాష్ చేసి సరిపోతుంది. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి, ఈ స్టాక్ ఉంటుంది కదా ఇందులో పప్పులో, నేనైతే కొంచెం తీసిన వెంటనే ఇలా ఉంచేస్తాను అనమాట వాటర్, అప్పుడు మనకి చక్కగా మెదుగుతుంది. ఈ స్టాక్ని కూడా మనము వేస్ట్ చేయకుండా కొంచెం మరీ గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే ఆ పప్పు అదే స్టాక్ ఏమంటారు దాన్ని, ఈ వాటర్ అన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను అనమాట. సో ఇదైతే సింపుల్ పప్పు నాది. కొంతమంది తాలింపు పెడతారు, నాకైతే అలా అలవాటు లేదండి. సో మేమైతే ఇలానే చేస్తాము. అండ్ అలాగే చిక్కుడుకాయలోకి అక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ చిక్కుడుకాయలు అన్నిటినీ కూడా ఇలాగా నీట్గా పిండేస్తామన్నమాట మేము. అంటే నేను ఏదో ఒక సూపర్ చెఫ్ ఏం కాదండి, ఏదో జస్ట్ అలా వండగలను అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. ఏమంటారు, మూకుడు అంటారు, సంథింగ్ ఏదో అంటారు కదా. సో అలా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ఆ టైంకి ఏంటి అంటే ఫాస్ట్గా చేసేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా లేదు. సో అలాగా వేసేసాను అనమాట. ఇంకొక స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశాను. మన కర్రీ అయిపోయేలోపు అన్నం కూడా మనకి అయిపోతుంది. సో ఆనియన్స్ అయితే మనకి వేగిపోయాయి. వేగిన తర్వాత ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. అలాగా ఈ రెండింటిని కూడా మనము వేసేసి మొత్తం కూడా కలపెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను యాడ్ చేస్తున్నా, మనం ముందుగానే ఉడకపెట్టి పిండేసుకున్నాం కదా, వాటర్ అంతా తీసేసుకున్న ఈ చిక్కుడుకాయలన్నిటిని కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో అదనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇలాగా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కారం. సో మన టేస్ట్కి తగ్గట్టు మనం కొంచెం స్పైసీ కావాలన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అనమాట, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది.
అండ్ ఈరోజు మా లంచ్ అయితే ఇది అనమాట. అన్నం, పప్పు విత్ పచ్చడి అండ్ అలాగే కొంచెం నెయ్యి అండ్ చిక్కుడుకాయ ఫ్రై. మై ఎమ్మి ఎమ్మి హో, లంచ్. ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. అండ్ ఇందాక కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కొన్ని ఉంటాయి కదా యుటెన్సిల్స్, సో అవి ఉంటే వాష్ చేసేసాను. సో ప్రస్తుతానికి పని అయిపోయింది. బట్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ కానీ అలాగా ఆగి దాని తర్వాత నేను కొంచెం నాప్ వేస్తాను అనమాట. ఖచ్చితంగా నాప్ ఉండాలి. అలా ఉంటే మనకి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది నాకైతే మాత్రం. ఓకే. సో ఆ చిన్న నాప్ వేసిన తర్వాత కలుస్తా. ఓకే, బాయ్. గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో ఇప్పుడైతే నాప్ అయిపోయింది. అండ్ అలాగే మా హస్బెండ్కి టీ పెట్టించేసాను, అయిపోయింది అది కూడా. సో అదేంటి అంటే నేను షూట్ చేయలేదు. నార్మల్గా టీ ఏముందిలే, ఎప్పుడు షూట్ చేసేదే కదా అని చెప్పి నేను షూట్ చేయలేదు. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఉంటాయి కదా, సో అవన్నీ ఇప్పుడు వాష్ చేయాలి. సో పదండి, పని చేసిన తర్వాత ఒక చిన్ని కాఫీ తోటి వర్క్ ఫినిష్ చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ యుటెన్సిల్స్ వాష్ చేసిన తర్వాత నేను కాఫీ పెట్టుకుంటాను. పదండి. ఇక్కడ చెప్పాను కదా, నేను ఆల్రెడీ యూటెన్సిల్స్ అన్నింటిని కూడా నేను వాష్ చేస్తున్నాను. సో ఇదండి నా డైలీ రొటీన్ అయితే ఇట్లానే ఉంటుంది. సో ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకున్నారని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎందుకంటే నాకు ఇలాంటి డైలీ వ్లాగ్స్ ఏముంటాయి, మేము ఉండేదంటే ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఏమి ఉండదు కదా వర్క్. సో ఇక్కడ వచ్చేసరికి నేను కాఫీ పెట్టుకుంటున్నాను. అక్కడైతే పాలు వేడి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి కప్లో కొద్దిగా కాఫీ పౌడర్ అండ్ కొద్దిగా షుగర్ని యాడ్ చేస్తున్నాను. అదే చెప్పాను కదండి, ఇంకా ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఏం ఉండదు. సో నాకు ఇంత బోరింగ్గా చేయాలి అన్నా కూడా నాకు ఎందుకు అంత చేయబుద్ధి కాదు. కానీ మీకేమన్నా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మై టేస్టీ కాఫీ అనేది రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా కాఫీ లవర్స్ ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను నా కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకో తెలియదు, మా హస్బెండ్ అయితే కంపల్సరీ టీ లవర్, నేనైతే కాఫీ లవర్, ఫుల్ ఆఫ్ ఆపోజిట్ అనమాట. సో అలాగే మరి కాఫీ తాగుతూ మధ్యలో బట్టలు ఉంటే కొంచెం రెండో ఎన్నో ఉన్నాయన్నమాట, అవి ఫోల్డ్ చేశాను అనమాట. ఎందుకు అంటే అవి నిన్న ఆరకపోతేసరికి ఇంకా ఈరోజు దాకా పెట్టేశాను. అండ్ వాటిని ఇలాగా నేను ఫోల్డ్ చేసేస్తున్నాను మిడిల్లో. అండ్ నా డే అయితే ఇంతే ఉంటుందండి, చెప్పాను కదా. సో ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఏమి ఉండదు. ఏదన్నా ప్లీజ్ మీరు కూడా సజెస్ట్ చేస్తూ ఉండండి. అసలు కామెంట్స్ ఎవరు షేర్ చేయరు. సో ఒకసారి ప్లీజ్ నా కోసం ఎలాంటి వీడియోస్ అంటే మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్. అండ్ ఇక్కడైతే కాఫీని ఎంజాయ్ చేసి ఇలా పని అయిపోతుందన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంతేనండి, ఇంతకుమించి ఇంకేం ఉండదు వర్క్ కూడా. ఇక్కడైతే నా కాఫీ కూడా అయిపోయింది. సో అదండి. అండ్ నా వర్క్స్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నైట్కి ఇంకేం ఉండవు వర్క్స్ అనేది. సో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఉంటాయి కాబట్టి, అండ్ ఓన్లీ రైస్ ఒక్కటే వండాలి. అది వండేస్తే ఇంకా అసలు ఏమి ఉండదు. ఇంక దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి నైట్ టైమే నేను డిషెస్ అనేది వాష్ చేసేస్తాను. ఎక్కువ ఉంటే మాత్రం వాష్ చేస్తాను. సో కొన్ని ఉంటే మాత్రం మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుంటాను అనమాట ఆ వర్క్. సో
అదనమాట. సో ఎప్పుడు ఏంటి అంటే నేను పాప ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక 2, 3 వ్లాగ్స్ అనేది షూట్ చేశాను కదా! సో పాప లేనప్పుడు నేను ఎంత లేజీగా ఉంటాను అండ్ ఎంత వర్క్‌లెస్‌గా ఉంటాను అనేది నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. సో దట్స్ ఇట్. సో ఇలా గడుస్తుందనమాట పాప లేనప్పుడు నా డే అనేది. అండ్ అంతకు మించి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవనమాట. డైలీ రొటీన్ లైఫ్ అండ్ బోరింగ్ లైఫ్ అనమాట ఇది ప్రస్తుతానికి. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.